మానవ హక్కుల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారమే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ధ్యేయమని ఆంధ్ర, తెలంగాణ చైర్పర్సన్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కండవల్లి లక్ష్మి అన్నారు. సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర, తెలంగాణ చైర్పర్సన్ గా జాతీయ అధ్యక్షులు తనకు కొన్ని బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు కొన్ని సోషల్ వర్క్లు చేస్తున్నట్లు వివరించారు. మహిళలకు అన్యాయం జరిగితే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద సంస్థ అని అన్నారు. ఈ సంస్థను కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ సంస్థలు పెట్టుకుని దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ సంస్థను అడ్డు పెట్టుకుని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. తమ సంస్థకు ప్రత్యేక లోగో ఉందని, ఆ లోగో ఉంటేనే తమ సంస్థ సభ్యులని వివరించారు. లోగో లేని వారు తమ సభ్యులు కారని పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ సంఘాలపై పోలీసుల గట్టిగా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసుల సహకారంతో తమ సంస్థ సభ్యులకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. తమ సంస్థ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా ప్రశంసలు పొందారని తెలిపారు. తమ సంస్థ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కాకినాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ భారీ బహిరంగ సభకు రిటైర్డ్ న్యాయమూర్తులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ను పిలిచేందుకు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల, మహిళా హక్కులపై, బాల కార్మికుల హక్కులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. తమ సంస్థ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కానీ ఎక్కడ ఏ విధమైన డొనేషన్లు, డబ్బులు వసూలు చేయడం జరగదని అన్నారు. వాళ్ళ ఇష్టానుసారమైన సెలబ్రేషన్లు చేసుకోవడం కానీ, కొన్ని దిక్కున అనుకోని సంఘటనలు చేయడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే పాత కొన్ని సంస్థలు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యులే. వారందరూ కూడా ఇందులో చూసి నేర్చుకొని స్పెషల్గా వెళ్ళి వారు సొంతంగా ఇండివిజువల్గా నడిపించుకుంటున్నారు. ఆ సంస్థలకి మాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే మాకు ఈ లోగో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లోగో ఉంటేనే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని మమ్మల్ని మా సభ్యులని మీరు తెలుసుకోవచ్చండి. మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే పోలీస్ వారి నిఘా కూడా చాలా గట్టిగా వేశారు. మొన్న కూడా మా కార్డ్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంటు సహకరించడం జరిగింది. అలాగే మా సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా ప్రశంసలు పొందడం కూడా జరిగింది. రేపు 16వ తారీఖున నేషనల్ వారీగా కాకినాడలో భారీగా మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా సంస్థకి కొన్ని అవగాహన సదస్సు కార్యక్రమాలు పెట్టి ప్రతి దిక్కున ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మేల్కొల్పాలనే విషయంపై మాకు కొన్ని సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మా సంస్థ ప్రత్యేకంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా భారీగా ఈ మీటింగ్ అని కండక్ట్ చేసి చాలా జడ్జీస్ని కానీ, అలాగే వీలవుతే మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా లోకేష్ బాబు గారిని పిలవడానికి కూడా ఆలోచించుకోవడం జరుగుతుందండి. అది మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఒక టీము ఒక గ్రూప్ ఏర్పాటు చేశారండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ తీశారండి, ఇండియా అని పెట్టారట. దానిపై ప్రత్యేకంగా మా నేషనల్ చైర్మన్ గారు మీడియా ద్వారా వివరించమని చెప్పారు. వారిపైన కూడా చట్టపరంగా చర్య తీసుకోవడానికి మా సంస్థ సభ్యులందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇలాగ కొన్ని సంస్థలు పెట్టుకొని అన్యక్రాంతంగా కొన్ని దిక్కులు డబ్బులు వసూలు చేయడాలు, సెటిల్మెంట్లు చేయడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి ఎక్కడ కూడా ఈ సంస్థలో జరగవండి. మాకుంటే గట్స్తో ముందుకొచ్చి పని చేయాలే తప్ప ఎక్కడ ఎటువంటి డబ్బులు వసూలు చేయడం కానీ, ఎక్కడైనా సెటిల్మెంట్లో కూర్చోవడం కానీ, దందాలు చేయడం కానీ ఈ సంస్థలో ఉండడానికి వీలు లేదు. నేను కూడా అంటే మీరు కూడా లక్ష్మి గారు అని మీరు అనుకోవచ్చు. నేను తెలుగుదేశం పార్టీలో ఒక నాయకత్వంలో ఉన్నాను. నా దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా పార్టీ పరంగా కూడా నేను చేసుకోవడం జరుగుతుంది. తర్వాత హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నేను
మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను కాబట్టి కొంతమంది మహిళలకు కూడా నేను వంతు సహాయం చేయడం, సోషల్ వర్క్లో నా సొంత డబ్బుతోటే నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎవరి దగ్గరికి, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి నేను ఈ సంస్థలో పనిచేస్తున్నాను, నాకు ఇంత డొనేషన్ ఇవ్వండి కానీ, అమౌంట్ ఇవ్వండి కానీ ఎక్కడ నేను అడగడం కానీ నా ఎంట వంట లేదని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, నేను ఏ ప్రోగ్రాం చేసినా నా సొంత డబ్బులతోనే, నేను ఎవరికైనా కష్టమని హెల్ప్ చేసినా నా సొంత నిధులతోనే నేను చేయడం జరుగుతుంది. అది మీలో చాలామందికి తెలుసు, సమాజంలో కూడా చాలామందికి తెలుసు. కానీ కొన్ని అపోహాలు సృష్టిస్తారు. అవన్నీ కూడా నేను తీసి పక్కన పెట్టడం నాకున్న అలవాటే. నేను నేర్చేసుకున్నాను కూడా. నాకు బాగా వంట పట్టింది కూడా నా సొంత ధనంతో హెచ్చించి కొంత అనాథలకు కానీ, కుష్ఠరోగులకు కానీ, అలాగే భర్త చనిపోయిన విడోస్కి కానీ నేను సొంతంగా నా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది.